మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఉద్యమం పూర్తి స్థాయిలో ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున చలో మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మనం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద ఉన్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా 12 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. చూడొచ్చు, పెనుకొండ మెడికల్ కాలేజీ కూడా దాదాపుగా శరవేగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో పనులు జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అర్ధాంతరంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం పూర్తి స్థాయిలో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మన ముందు ఉషా శిక్షణ, అదేవిధంగా సమన్వయకర్తలు దీపిక, అదేవిధంగా మక్బుల్ గారు ఉన్నారు. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ ఆందోళన కార్యక్రమం నుంచి? చెప్పండి ఉషా శిక్షణ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన హయాంలో ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్స్ తీసుకొని వచ్చినామో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా మళ్ళీ మీరు పబ్లిక్ సెక్టార్లోకి తీసుకొని రావాలనే ప్రముఖమైన డిమాండ్తో ఈరోజు మన అనంతపురం మోడీ జిల్లా పెనుకొండలో మేమంతా కూడా ధర్నా నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాము. గతంలో కూడా మనం చూసినాం పీపీపీ పద్ధతిని ఉత్తరాఖండ్లో కూడా, గోవాలో కూడా చేయాలనుకున్న ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కువగా వచ్చింది. కాబట్టి అప్పుడు గవర్నమెంట్స్ అక్కడి నుంచి విరమించుకుంటూ మళ్ళా వాళ్ళు యథాస్థితిగా పబ్లిక్ సెక్టర్కి తీసుకొని వచ్చే కార్యక్రమం చూసినాం. ఈరోజు ఇంత ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకాశం జిల్లా, అదేవిధంగా కడప, మదన్పల్లి, ప్రకాశంలో ఈరోజే మరీ టెండర్ పెట్టి పీపీపీ ద్వారా దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చూసేది చాలా బాధాకరం విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీదోళ్ళ తరఫున నిలబడి, పేదోళ్ళ తరఫున నిలబడి పేద ప్రజలకు అందరికీ కూడా మెడికల్ సీట్స్ అందుబాటులో తీసుకురావాలి, మళ్ళీ విద్యని తీసుకురావాలి అని ఈ యొక్క హాస్పిటల్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు పెత్తందారుల వైపు చంద్రబాబు నాయుడు గారు నిలబడి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం ఎంత మాత్రం సమంజసం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో మీరు 4-5% కేటాయిస్తే ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. దయచేసి ఈ మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి పూర్తి అయితే మనకు మెడికల్ కాలేజెస్లో 2500 సీట్స్ ప్రతి ఏటా వస్తుంది. అంటే బీద సాదా ప్రజలందరూ కూడా మెడికల్ డాక్టర్ ఎవరైతే కలగంటున్నారో, డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ అడుగులో ఇంతమంది వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా మీ ఒక అతివాదిని ఆపి మీరు పబ్లిక్ సెక్టర్లో తీసుకొని రాకపోతే మేము న్యాయాంగానికి వెళ్తాం, జ్యుడిషియరీకి వెళ్తాం, నిజంగా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇవన్నీ మించి మీరు చేసి దుస్సాహం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి మా గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి తీసుకొని వస్తాం, ప్రైవేటీకరణ రద్దు చేసి పబ్లిక్కి తీసుకొని వస్తామని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు పెత్తందారుల వైపు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి లాగా బీదోళ్ళ పక్షాన ఉంటూ న్యాయం చేయండి అంటున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఎట్లా చూస్తారు ప్రైవేటీకరణ అంశాన్ని? ప్రైవేటైజేషన్ అనేది నేను దానికి విరుద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేస్తే చాలామంది బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఏడిపోవాలని నేను ఈరోజు ప్రశ్నిస్తూ మన పార్టీ తరపున, మన జగనన్న తరపున, మన రాజన్న తరపున ఈరోజు ఆ ప్రైవేటైజేషన్ని మేము ఎదుర్కొంటూ దాన్ని ఆపాలి. మీరు ఒక జస్టిస్ అనేది ఈరోజు పేద ప్రజలకి మీరు ఇవ్వాలి. అన్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఆ డబ్బులతో మీరు ఏం చేస్తారు, ఇంకెవరికి న్యాయం చేస్తారని అడుగుతూ ఈరోజు దాన్ని మేము ధిక్కరిస్తూ మళ్ళీ మేము వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ చేస్తామని చెప్తాను. కదిరి సమన్వయకర్త మక్బుల్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా ప్రైవేటీకరణ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం? ప్రైవేటీకరణ అనేది ఒక పెత్తందారుల కోసం చేస్తున్న ప్రయత్నం, అంతేగాని విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి చేస్తూ ఉండే ప్రయత్నం కాదు ఇది. కాబట్టి వెంటనే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం రచయిత లోకేష్ బాబు గారు కానీ దీన్ని ఇమ్మీడియట్గా విరమింపు చేసుకుని మళ్ళీ ఇది ప్రభుత్వ పరంగా ఇది రన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేగాక ఏదైతే ఆ రోజు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత
జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి చేసిన దానికి ఈ ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి విద్యార్థుల జీవితాలు మంచిగా ఇంకోటి వైద్య విద్యం చౌకగా దొరికేకి మీరంతా సహకరించాలని వాళ్ళని మేము కోరుకుంటూ, అలాగే మీరు ఈ పీపీపీ పద్ధతి మానుకోకపోతే ఈ నిరసన కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తాం. రానున్న రోజుల్లో రోడ్లపైన వచ్చి వైఎస్ఆర్సీపీ ఇంకా నిరసన వ్యక్తం చేస్తుందని నేను చెప్పుకుంటున్నాను. అయితే ఆందోళన పూర్తి స్థాయిలో ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రైవేటీకరణ వద్దు అని చాలా స్పష్టంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, విద్యార్థులు యువకుల సమక్షంలో ఈ ఉద్యమంగా ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేటీకరణ వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య పూర్తి స్థాయిలో దూరం అవుతుంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం పూర్తి స్థాయిలో దూరం అవుతుందన్న డిమాండ్ వ్యక్తమవుతుంది. అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువకులు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పెనుకొండ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపి ప్రైవేటీకరణ చేయడానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.